హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మామూలుగా పవర్ వీడర్తో అయితే మనం మామూలుగా ఎట్లా చేసుకుంటాం. ఇక్కడ చిన్న చిన్న ఇట్లా అచ్చు తోలడము, ఇట్లా పాడు చేసుకోవడము. మనము తోటలు వేస్తాం కదా, మరి మామూలుగా అయితే టమాటా తోటలు దీనికి పెన్షన్ అవన్నీ తర్వాత వేస్తాం అన్నట్టు. ప్రజెంట్ అయితే డ్రిప్ దీంట్లో వచ్చేసి కలుపు పెరుగుతుంది కదా, ఈ కలుపుని చంపడానికి ఏంటంటే పెద్ద పెద్ద పరికరం ఉండకుండా ట్రాక్టర్ లేకుండా చిన్న పవర్ వీడర్తో ఈ పవర్ వీడర్ ఇప్పుడు ఈ వీడియోలను అయితే చూపించబోతున్నాను. వీడియోని అయితే మీరు స్కిప్ కాకుండా చూడండి, ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే బాగుంటుంది. మీరు వీడియోను చూస్తున్నారు కానీ లైక్లు కొడతలేరు. లైక్తోనైతే వీడియోని అయితే స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను మీకు పవర్ వీడర్ని అయితే ఆన్ చేసి చూపిస్తాను. ఇక్కడ స్విచ్ అనేది ఉంటుంది, ఆన్ బటన్ చేసుకోవాలి. ఆన్ బటన్ చేసుకున్నాక దీనికి వచ్చేసి ఇది రేజ్ అన్నట్టు కొంచెం స్పీడ్ పోవడానికి. ఇది వచ్చేసి మామూలుగా గేరు, ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ మనకు ట్రాక్టర్ ఎట్లా ఉంటుందో అట్లా ఇది మామూలుగా న్యూట్రల్లో ఉంచుకోవాలి. ఇక్కడ బటన్ అనేది ఒకటి పెట్రోల్ బటన్ అనేది ఆన్ చేసుకోవాలన్నట్టు. ఆన్ చేసుకొని ఇది ఇక్కడ పెట్రోల్ బటన్ ఉంటుంది అన్నట్టు, ఇది ఆన్ చేసుకోవాలి. మామూలుగా ఏంటంటే ఇప్పుడు మనం అయితే ఇంజన్ స్టార్ట్ చేస్తున్నాము. ఆన్ చేసుకున్నాం అన్నట్టు. మామూలుగా మనము రెండో గేర్లో అయితే పోనిస్తున్నాం బండిని. ఇది ఒకసారి చూడండి, మన చేతిలో ఉంటుంది అన్నట్టు. కొంచెం గట్టిగా నడపాలన్నట్టు. ఇట్లా లోతుగా పోవాలంటే నాగలితో అయితే మనము మామూలుగా గొడ్ల కూడా చూడండి, అంటే మనము నెట్టే దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. కాలు బట్టి చూడు ఎట్లా ఉంటుంది చూడండి ఒకసారి, కాలు కూడా ఎలా వస్తుందో. అది ఇది అని అనుకుంటారు కదా, లోతులో పోకపోవడానికి కారణం ఏమి కాదు, ఇది తీసి మార్చాలన్నట్టు. ఇది తీసి ఒక పక్క హోల్స్ మార్చినాం అనుకో, కొంచెం ఇది ఇట్లా డౌన్ అయ్యి ఇది ఎక్కువ పోతుంది. అది కూడా చూపిస్తాను మీకు. ఆల్రెడీ ఇది దుక్కి చేసి ఉంది కాబట్టి మనం ఫస్ట్ పాయింట్తో చూస్తున్నాం. మామూలుగా ఇది ఏంటంటే మనము ఫస్ట్ ట్రాక్టర్తో బాగా దున్నుకున్న తర్వాత వేస్తాం కదా పంటలో, తర్వాత ట్రాక్టర్ తిరగదు, దానికి యూజ్ అవుతుంది, బాగుంటుంది అన్నట్టు. మామూలుగా చిన్న చిన్న పంటలకు తిరగని మన అది సాలు గట్టిగా రావాలి. సాలు గట్టిగా రావాలంటే ఇది పెట్టాలి. రెండో దాంట్లో మారుస్తున్నాను నేను. మామూలుగా ఏంటంటే పైన తిరుగుతుంది కదా అని అనుకుంటారు కాబట్టి మార్చేస్తున్నాను. ఇప్పుడు చూడండి తర్వాత ఎలా ఉంటుందనేది. కొంచెం బోల్ట్లు ఇక్కడ మార్చుకుంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం లోతులో పోతుంది. వెనకటకు అన్నారు కదా ఎడ్లను కట్టుకొని తిప్పాలంటే ఏంద్రా బాబు అని. ఇప్పుడు ఎడ్లతో పని లేకుండా ఇక ఇటువంటి మిషనరీ వచ్చినాయి, బాగుంటుంది అన్నట్టు చాప్ కట్టర్కి కూడా. ఇప్పటివరకు అయితే మీరు వీడియోలు చూశారు కదా, మరిన్ని వీడియోలు కావాలి, మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని కోసం అయితే మన ఛానల్ని లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని కొన్ని వీడియోలతో మంచి మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.